హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. సో మనకు తెలంగాణ పోస్టల్ సర్కిల్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే మనకి ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 1150 ఉద్యోగాల జీడీఎస్ ఉద్యోగాల భర్తీ కోసం మనకైతే నోటిఫికేషన్ అయితే మనకి ఇంతకుముందే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తుంటాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. సో మనకి ఇంతకుముందే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, తెలంగాణ పోస్టల్ సర్కిల్ నుంచి మనకు ఇక్కడ గ్రామీణ డాక్ సేవ సో జీడీఎస్ ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి బీపీఎం, సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించినటువంటి ఏబీపీఎం ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో ఇవి కేవలం మీరు 10th క్లాస్ అర్హతతో వీటికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు, సో 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనకైతే ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు కూడా మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే మనం క్లియర్గా చూద్దాం. సో మొదటగా ఇక్కడ బీపీఎం ఉద్యోగాలకు కనుక మనం శాలరీ కనుక చూసుకుంటే సో 12,000 శాలరీ అనేది ఉంటుంది. సో మనకు మొత్తం అలవెన్సెస్తో కలుపుకొని 14,500 రూపీస్ అనే శాలరీ రావడం జరుగుతుంది. అదే ఏబీపీఎం పోస్టులో కనుక చూసుకుంటే 12,000 రూపీస్ అనే శాలరీ ఉంటుంది. సో టోటల్ అన్ని అలవెన్సెస్తో కలుపుకొని సో ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే మొదటగా మనం ఇక్కడ ఈ రోజు అయితే ఇక్కడ చూడవచ్చు 27/1/2021 ఇదే రోజు మనకైతే ఇదైతే రిలీజ్ కావడం జరిగింది ఇంతకుముందే. సో ఏజ్ కనుక చూసుకుంటే 18 to 40 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వాళ్ళకైతే ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు, సో 10th పాస్ అయినటువంటి అభ్యర్థుల యొక్క మెరిట్ ఆధారంగా మనకి జాబ్ అయితే ఇస్తారు. ఒక హిందీ మార్క్ ఉన్నటువంటి కన్సిడర్ చేయరు. సో రిమైనింగ్ అన్నింటినీ కన్సిడర్ చేసి దానిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ మనకు తెలంగాణలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ అనేది కూడా ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. వాటిని కూడా మీకు అయితే చూస్తాను. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ అనేది ఉండాలి ఇక్కడ. అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి పీజీడీసీఏ సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. లేకుంటే మీరు చేసినటువంటి ఏదైనా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు కంప్యూటర్ ఒక సబ్జెక్ట్గా ఉన్నా కూడా దీనికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంతకుముందు కూడా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధిత డాక్యుమెంట్స్ అనేటువంటి మనమైతే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. సో ఈ వేకెన్సీస్ అనేది ఎక్కడున్నాయి అనేది ఒకసారి అయితే చూద్దాం మనం. సో ఇక్కడ అప్లికేషన్స్ డేట్ కనుక చూసుకుంటే మనకి ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మనకు 26th ఫిబ్రవరి 2020 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీ దీనికి సంబంధించినటువంటి ఈ వివరాలు అయితే మీరైతే అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకైతే టోటల్గా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 12 అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి మీరైతే ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ ఫీజు కనుక చూసుకుంటే కేవలం 100 రూపీస్ తోటి మీరైతే వీటికైతే అప్లై చేయవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో 100 రూపీస్ అనేది మనకు ఆన్లైన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాడు. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఏ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మీరు అప్లోడ్ చేయాలి, దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి, సో ఏ ఫార్మాట్లో ఉండాలనేది కూడా ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ వివరాలు కనుక చూసుకుంటే సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో 27/1/2020 నుంచి మనకు ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 26/2/2020 వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఖాళీల వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ విధంగా మనకైతే టోటల్గా అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ అండ్ పోస్ట్ నేము, కేటగిరీ ఎవరికి అది కేటగిరీ ఇవ్వడం జరిగింది, అండ్ దానికి పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటిది, సో ఈ విధంగా అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. టోటల్గా దాదాపుగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇది చాలా లెంతీగా ఉన్నటువంటి పీడిఎఫ్ మీకు చివరిగా ఒకసారి అయితే చూస్తాను. సో మీరు ఇక్కడ కనుక చూసుకుంటే సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 1150 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 130 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకు 279 వేకెన్సీస్, అదేవిధంగా పీడబ్ల్యూడీ ఏ క్యాండిడేట్కి వచ్చేసి 9 వేకెన్సీస్, బి వాళ్ళకి వచ్చేసి 14 వేకెన్సీస్, అండ్ సి క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసి 15 వేకెన్సీస్, ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 154 వేకెన్సీస్, ఎస్టీ క్యాండిడేట్కి వచ్చేసి 64 వేకెన్సీస్, యూఆర్లో వచ్చేసి మనకు 484 వేకెన్సీస్. టోటల్గా మనకు 1150 వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, దాదాపుగా మనకు అన్ని డివిజన్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీ డిస్టిక్లో ఉన్నటువంటి వేకెంట్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా అదర్ డిస్టిక్లో ఉన్న వాటికి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక మీకు 10th వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ ఎవరికైతే 10th మంచి మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు, సో ఖచ్చితంగా వీటికైతే అప్లై చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కంప్లీట్గా పీడిఎఫ్ అయితే చదివితే మీకు ఈ అప్లికేషన్ విధానం కూడా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అండ్ ఏ విధంగా అప్లై చేయాలి అండ్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను మరొక వీడియో రూపంలో రేపు అయితే మీకు అయితే అందిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అందించడానికి వీడియో అయితే చేయడం
చేయడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.